ఇక మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే 2 కోళ్ళు అయితే కోపించుకొని వచ్చాను అనమాట. ఒకటి సలోయ్కి, ఇంకోటి వచ్చేసి చికెన్కి అనమాట. సపరేట్గా మంచిగా నీ స్మెల్ పోయేంత వరకు కడుక్కోవాలన్నమాట. దాని తర్వాత ఒక బగోనలో వేసి మేమైతే మట్టి కుండ తీసుకున్నాం. మట్టి కుండలో మంచిగా ఉంటుంది అని చెప్పి మట్టి కుండలోనే ఉడకబెట్టినాం. చింతపండు, దాని తర్వాత కొంచెం చింతపండు వేసి ఆ చింతపండులోనే జొన్నపిండి కూడా వేసుకోవాలి. జొన్నపిండి ప్లస్ ఉప్పు అనమాట. ఉప్పు వేసి మొత్తం గట్టిగా పిండాలన్నమాట. ఆ రక్తం గడ్డ ఉన్న రక్తం మొత్తం లైక్ లిక్విడ్ లెక్క ఫామ్ అయిపోవాలి. ఆ ఉడుకుతున్న సలోయిలో ఈ బ్లడ్ ప్లస్ అవన్నీ మిక్స్ చేసుకున్నవన్నీ లోపల వేసేసుకోవాలి. సో మినిమం ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఇందులో అయితే వితౌట్ నో ఆయిల్, అసలు ఆయిల్ వేయకూడదు. ఆయిల్ ఎందుకు వేయకూడదు అంటే మనకి చికెన్ నుంచి వచ్చే ఆయిలే దీనికి ఎనఫ్ అయిపోతుంది. సో జొన్న రొట్టెలు విత్ సలోయ్ ఉంటాయి చూడు. లైక్ గుడ్డు కూడా వచ్చింది. గుడ్డు కూడా ఫ్రై చేసేసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో చెప్పిన గుడ్డు కూడా వచ్చిందని చెప్పి. ఇంకా సలోయ్తో పాటు చికెన్ ముక్కలు నీ తల్లి లెవెల్ ఉన్నాయి. మా వాడు అయితే లొట్టెలు వేసుకుంటూ తిన్నాడు అనమాట. వాడు చూడాల 2 ప్లేట్లు కట్టం చేసినాడు ఆడ. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట మేము చేసుకునేది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.